ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ఒక మాజీ మంత్రి కొడుకు కలిశారని, ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆ మాజీ మంత్రి కొడుకుతో మాట్లాడుతూ, నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయేంత అజ్ఞానిని కాదు అంటూ తెలుపుతూనే రేవంత్ రెడ్డి నన్ను ఏడిపిస్తున్నాడు అంటూ ఆ మాజీ మంత్రి కొడుకుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా, ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ఒక మాజీ మంత్రి కుమారుడు కలిసినట్లుగా, అయితే ఆ సందర్భంగా అల్లు అర్జున్ ఆ మాజీ మంత్రి కుమారుడితో మాట్లాడుతూ, నీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి నన్ను ఏడిపిస్తున్నాడు అంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి చెబుతూనే అల్లు అర్జున్ కన్నీటి పర్యంతమైనట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా? అసలు ఏం జరిగింది? నిజంగా అంతే కదండి. ఇప్పుడు అతని పేరు మర్చిపోయాడు, అది కాకతాళీయంగా జరిగింది. ఏం చేస్తాం దానికి? పేరు మర్చిపోయినంత మాత్రాన ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్పతనం తగ్గిపోతుందా? ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కదా. కానీ ఎందుకు పదే పదే అల్లు అర్జున్ పేరు ఆయన ప్రస్తావిస్తున్నారు అసెంబ్లీలో అనేది ఈరోజు ఒక చర్చ. బికాజ్ అల్లు అర్జున్ కూడా హర్ట్ అయ్యాడు కదా. హర్ట్ అవ్వడం అంటే ఏంటి, ఈ విషయానికి ఇలా ఇంత 10 సార్లు నా పేరు ఇట్లా వినిపిస్తోంది, అసెంబ్లీ వేదికగా హరణం చేశారు. నిజమే కదా, ప్రెస్ మీట్ పెట్టి అవును మాట్లాడారు. ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఉప్ప అనేది మనం చర్చించట్లేదు. కానీ ఎందుకంటే ఒక వ్యక్తి గురించి అసెంబ్లీలో చర్చించారు అంటే ఆ వ్యక్తి మంచివాడైనా కావాలి, చెడ్డవాడైనా కావాలి. ఇప్పుడు ఇతన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి, ఎవరు బన్నీని, అల్లు అర్జున్ని. ఎందుకంటే కొన్ని యాదృచ్ఛికంగా జరిగినా ఎలా జరిగినా ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మాట్లాడితే దాని విలువ వేరేగా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ప్రతివాడు కూడా ఏంటి అల్లు అర్జున్ ఇలాగా అని ఆలోచించారనుకోండి, అది అతనికి బాధగానే ఉంటుందిగా. ఇది చిన్న విషయం కాదుగా. ఇప్పుడు కావాలని ఎవరినైనా చంపేస్తే అది వేరు, కానీ ఇది అలా కాదు కదా. ఒక పొరపాటు జరిగింది, పొరపాటును సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మన ఆ వ్యక్తిని పదే పదే మాటలనే ఈటెలతో పొడుస్తూ ఉంటే అందులో అతను కూడా ఒక సెలబ్రిటీ కింద లెక్క కదా. ఈరోజు సినిమా ఇండస్ట్రీ లేకుండా రాజకీయం లేదు, రాజకీయం లేకుండా సినిమా ఇండస్ట్రీ లేదు. కాబట్టి అతను హర్ట్ అయి ఉండొచ్చండి, తప్పు లేదు అందులో. ఎందుకు నా పేరే ప్రస్తావిస్తున్నారు, ఎందుకు నా పేరే ప్రస్తావించారు అనేది అతని బాధ. అతను వాపోయి ఉండొచ్చు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. ఎందుకంటే రాజకీయ నాయకుల కొడుకులు, మాజీ మంత్రి కుమారుడు కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అని, అందుకే ఆ మాజీ మంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి అల్లు అర్జున్ నీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నాడు అంటూ కన్నీటి పర్యంతమైనట్లుగా, అసలు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయేంత అజ్ఞానిని కాదు నేను, నన్ను ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ఆ మాజీ మంత్రి కుమారుడితో మాట్లాడినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది? ఏం జరగడం అంటే ఇదే జరిగిందండి. అతను మర్చిపోయాడు కృతజ్ఞత చెప్పేటప్పుడు, ఆ జీవో వచ్చినప్పుడు, రేట్లు పెంచినప్పుడు, అంటే సినిమా టికెట్ల రేట్లు. సరే, అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని పట్టించుకోక్కర్లా. నన్ను అడిగితే తన పేరు మర్చిపోతే ఆయన పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే ఆయన స్టేచర్ ఆయనది ఉంది కాబట్టి, నాకేంటి వీళ్ళు మర్చిపోతే ఏంటి అని అనుకోవాలి మామూలుగా, పెద్ద మనిషిగా, పెద్ద మనిషి తరహాగా. కానీ దాన్ని పుండు మీద కారం జల్లినట్టుగా వేరే అపోజిషన్కి సంబంధించిన మాజీ మంత్రి ఎప్పుడైతే ప్రస్తావించాడో ఆయనకి ఇంకొంచెం నష్టాలను కంటింది. దాంతో రెచ్చిపోయి మాట్లాడాల్సి వచ్చింది ఆయన. కానీ అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా? ఎందుకంటే ఈ అంశం చిన్నది కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి గురించి మీరు అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అంటే ఎక్కువ నెగిటివే ఉంటుంది. దానివల్ల ప్రజల్లోకి ఎట్లాంటి ఇది వెళ్తుందంటే, ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు అంటే ఖచ్చితంగా. కాబట్టి అల్లు అర్జున్ హర్ట్ అయ్యాడు. అంటే ఒక రకంగా అతను కూడా బాధపడుతున్నాడు, ఇదేంటి ఈ రకంగా జరిగింది అంటే, నేను మామూలుగా వెళ్ళాను దానికి ఇంత జరిగింది అంటే నేను ఒక్కడనే బాధ్యుడినా అనేది వాళ్ళ ఒక ప్రశ్న అతనిలో ఉదయిస్తోంది. మొత్తం జరిగిన దాంట్లో
ఒక్క అల్లు అర్జునే బాధ్యుడా? A12గా ఉన్న అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఎంత పైకి వాళ్ళు హీరోలైనా వాళ్ళు మనుషులేగా, లోపల బాధ ఉంటుందిగా. ఇప్పుడు ఆవిడ కోసం, చనిపోయిన ఆవిడ కోసం బాధపడతాడు, శ్రీతేజ్ కోసం బాధపడతాడు, వాళ్ళ కుటుంబం కోసం ఆలోచిస్తాడు. అదేవిధంగా తనకు వస్తున్న ఈ నెగిటివ్ ఇదిని కూడా అతను బాధపడతాడుగా తీసుకుని. ఏంటి ఇలా జరిగింది, మనం చేయలేదు కావాలని, మనం ఎవరి ప్రాణం తీయం కదా, నిండు ప్రాణం ఎవడన్నా తీస్తాడా? మామూలుగా యాక్ట్ చేశాడు, ఆ యాక్ట్ గురించి లేదు ఆ డైలాగ్స్ గురించి వీటన్నిటినీ ఒక నెగిటివ్ ఇదిలో తీసుకెళ్ళి, అంటే ఫ్యామిలీలో ఉండే వ్యక్తిగత గొడవల్ని కూడా దీనికి ఆపాదిస్తున్నారా? అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. అంటే ఇవాళ పుష్ప సినిమా అనేది సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద సంచలనం రేపింది. ఎందుకంటే ఇవాళ సినిమా తీసేవాడు భయపడతాడు, సినిమాకి రావడానికి ప్రజలు భయపడతారు. ఇది చాలా భయాలకి దారితీసింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఒక భయాన్ని పెంచి పోషించాడు అసెంబ్లీ వేదికగా ప్రజల్లో. మేడం, అసలు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి ఆ మాజీ మంత్రి కుమారుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ఈ పేర్లు ఎందుకండి ఇప్పుడు మనకి? ఎవరైనా సరే ఇప్పుడు అతను బాధపడ్డాడు, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది, ఈరోజు ఒక అంతర్జాతీయంగా తెలుగు సినిమా అనేది శాసిస్తుంది అనే ఒక తరుణంలో ఈ విధంగా చేయటం వల్ల తెలుగు సినిమా తీయటానికి దర్శకులు ముందుకు రారా, పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ముందుకు రారా, నటించడానికి నటులు ముందుకు రారా అనే ఒక సందేహం కలుగుతోంది. అంటే ఇండస్ట్రీని, అంటే మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే అసలు తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోయే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నిన్నను ఎవరు కాంగ్రెస్ మంత్రి ఒక ఆయన అన్నాడు కదా, అలా ఏం జరగదండి వెళ్ళిపోదండి అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను బట్టి ఇండస్ట్రీ ఆలోచించుకుంటుందండి. ఇప్పుడు మనకి సేఫ్ లేదు, సెక్యూరిటీ లేదు అనుకుంటే వాళ్ళ సొంత రాష్ట్రానికి వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు దానివల్ల వచ్చిన నష్టం వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. సినిమా ఇండస్ట్రీ అసలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సింది, హైదరాబాద్ అప్పుడు క్యాపిటల్ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కాదబ్బా మేము మీ మీద చర్యలు తీసుకుంటామంటే వాళ్ళు సినిమాలు తీయడానికి భయపడి వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు తీసుకుంటారు. తప్పేం లేదండి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడూ కూడా భద్రత లేదండి. మన ఈ విషయం మాత్రం మర్చిపోకూడదు. మనం మద్రాసులో ఉన్నాము, మద్రాసును అభివృద్ధి చేశాము. ఈరోజు కోయంబత్తూరు తీసుకుంటే కోయంబత్తూరు మొత్తం ఎక్కువ శాతం తెలుగు వాళ్ళ ఇండస్ట్రియలిస్టులు, రిచెస్ట్ పీపుల్ కూడా ఇండస్ట్రియలిస్టులుగా చూసుకున్నా, మిగతా వ్యాపార రంగాల్లో చూసుకున్నా తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు మద్రాసులో ఉండి మద్రాసు అభివృద్ధిలో దోహదపడ్డారు. అసలు చెన్నై అనే పేరు రావడానికి, అసలు చెన్నపట్నం అనే పేరు రావడానికి చెన్నడు అనేవాడు 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళకి తన ప్రాంతాన్ని లీజ్కి ఇచ్చాడు. అంటే తెలుగు వాళ్ళ ఉనికి చెప్తున్నాను మీకు. అటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రతిదీ కోల్పోయి వస్తారు. అలాగే మనం హైదరాబాద్కి వచ్చి ఈరోజు హైదరాబాద్ కోల్పోయి అందరూ ఆంధ్రాలో విడిపోయాం మనం. అయినా కూడా తెలుగు వాళ్ళు ఒకటిగా ఉండాలనే భావనలోనే అందరూ ఉన్నారు. కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళ ఉనికి ఎప్పుడూ కూడా ప్రమాదంలో పడుతూనే ఉంది. అది మనం చెప్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.